ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మహాదేవుడు మన రక్షకుడునైన ప్రభుని యేసుక్రీస్తు అతి శ్రేష్టం నామములో ఆదివారం ప్రభు యొక్క పునరుద్ధాన దినమందు మన ప్రభుని యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకోవడానికి సంఘముగా ఆరాధికులముగా చేరవచ్చి మరి మన ఆరాధన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవునికి అర్పించడానికి మనము నేర్పించబడ్డాం, అలాగూ జరిగిస్తూ ఉన్నాం. ఆదివారము ప్రత్యేకమైన దినము విశ్వాసికి. ఎందుకనగా ఆ దినమున మన ప్రభువైన యేసుక్రీస్తు సమాధిని జయించి లేచాడు. ఆ దినమున సంఘముగా కూడి మనం మన ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అని ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా ప్రతి విశ్వాసి ఆరాధకుడిగా సంఘముగా కూడి వచ్చి మరి ఆయన హెచ్చించి ఘనపరిచి ఆయనను గురించిన శ్రమలు ఆయన మహిమలను ధ్యానించి మన ఆరాధన తండ్రికి అర్పించబద్ధులమై ఉన్నాం. రొట్టె విరుచు కూడికలో ఆరాధన ఒక భాగము. రొట్టె విరుచు కూడికలో మనం ప్రభువును జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన శిలువ మరణ పునరుద్ధానాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను బట్టి మనము తండ్రిని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నాం. ఆరాధనలో మనము ప్రభువైన యేసుక్రీస్తును గురించిన ధ్యానాలు తలంపులు మాత్రమే కలిగి ఉండాలని బోధించబడి అలాగున జరిగిస్తున్నాం. ఆరాధనకు సహాయకరంగా కొన్ని ధ్యానము ప్రభువైన యేసుక్రీస్తును గురించిన ధ్యానము లేఖనాల్లో మనం చూద్దాం. నిర్గమాకాండము 16వ అధ్యాయం. నిర్గమాకాండము 16వ అధ్యాయం. ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 16 వర్సెస్ 26 to 31, 26 నుంచి 31 వరకు. నిర్గమాకాండము 16వ అధ్యాయము 26 నుంచి 31 వరకు చదువుకుందాం. 6 దినములు దాని కూర్చుకునవలను, అనగా మన్నాను కూర్చుకునవలను. విశ్రాంతి దినమున, అనగా 7వ దినమున అది దొరకదు అనెను. అట్లు జరిగెను. ప్రజలలో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకుని వెళ్ళగా వారికి ఏమీ దొరకకపోయెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, మీరు ఎన్నాళ్ల వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనొల్లరు? సూర్యుడి నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చును గనుక 6వ దినమున 2 దినముల ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. ప్రతివాడును తన తన చోట నిలిచి ఉండవలెను. 7వ దినమున ఎవడును తన చోట నుండి బయలు వెళ్ళకూడదు అనెను. కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించిరి. ఇశ్రాయేలీయులు దానికి మన్నా అను పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూపముల వలె ఉండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూపముల వలె ఉండెను. ఐగుప్తు దాస్యం నుంచి విమోచించబడిన ప్రజలు అయిన ఇశ్రాయేలీలు, దేవుని జనాంగము, అరణ్య యాత్రలో ఉండగా వారికి ఎదురైన ఒక అనుభవాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. వారు ఆకలి చేత చచ్చిపోతున్నట్లుగా చెప్పారు, సణిగారు. మోషే అహరోనుల మీద సణిగారు. మోషే దేవునికి ప్రార్థించాడు. లేక దేవుడు యెహోవా మోషేతో సెలవిచ్చాడు, సాయంకాలమున పూరేళ్ళు, ఉదయమున మన్నా మీరు కురిపిస్తాను అన్నాడు. ఉదయమున మంచు వారి పాళెము చుట్టూ పడింది. ఆ మంచుతో పాటుగా ఆ మన్నా కూడా కురిసినట్లుగా మనం చూస్తున్నాం. మన్నా మన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. అది పరలోకం నుంచి కురిపించబడిన మన్నా, పరలోకం నుంచి పంపబడిన మన ప్రభువైన యేసుక్రీస్తు. అది దేవదూతలు తినే ఆహారం అన్నాడు. అలాగే అది ఆకాశ ధాన్యము అని కీర్తన 78:24లో చెప్పాడు. ద్వితీయోపదేశకాండంలో మరొక మాట చెప్పాడు, 8వ అధ్యాయం 3వ వచనంలో. ద బుక్ ఆఫ్ డ్యూటరానమీ చాప్టర్ 8 verse 3, నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించానన్నాడు. ఎన్నడూ ఎరుగని మన్నా, అది దేవదూతల మన్నా ఆహారము. అది భూమిపై పడిన ఆహారము. మన ప్రభువైన యేసుక్రీస్తు పరలోకం నుంచి భూమిపైన పడినాడు. అది ఎండవేడిమికి కరిగింది.
దాన్ని కాల్చుకొని వారు తిన్నారు. అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు, అది బయట దొరకదు. ఎన్నో శ్రేష్టమైన సంగతులు మన్నాలో ఉన్నట్లుగా, అలాగే అవి మన ప్రభువైన యేసుక్రీస్తును సూచించినట్లుగా మనం ఎరిగి ఉన్నాం. 31వ వచనంలో ఇశ్రాయేలులు దానికి మన్నా అని పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజ వలె ఉండెను. దాని రుచి తేనెతో కలిపిన అపూపముల వలె ఉండెను అని చెప్తున్నాడు. దాన్ని రుచి చూచాడు. దాని యొక్క రూపము అది తెల్లని కొత్తిమీర గింజ, దాని రుచి తేనెతో కలిపిన అపూపముల వలె ఉన్నాడు. మన్నా యొక్క రూపము, మన్నా యొక్క రుచి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆయన వ్యక్తికి, ఆయన వ్యక్తిత్వానికి సాదృశ్యంగా ఉన్నాయి. అది దాని రుచి తేనెతో కలిపిన అపూపముల వలె ఉండెను. అపూపములు ఇంగ్లీష్లో వేఫర్స్ అని అంటారు. వేఫర్స్ మేడ్ విత్ హనీ. ద టేస్ట్ ఆఫ్ ఇట్ వాజ్ లైక్ వేఫర్స్ మేడ్ విత్ హనీ. తేనెతో కలిపిన అపూపముల వలె ఉన్నాయి అంటున్నాడు. అపూపములు లేక వేఫర్స్. అపూపములు అనేవి గోధుమలతో తయారు చేయబడేవి, గోధుమ పిండితో తయారు చేయబడేవి. ఇవి చాలా పలసనగా ఉంటాయి. వెరీ థిన్ మేడ్ ఆఫ్ వీట్. అలాగే దే వర్ మిక్స్డ్ విత్ హనీ. అవి పలుచనవి, గోధుమ పిండితో చేయబడినవి. అది తేనెతో కలుపబడినది మన్నా. అంత ముందుగా మనం చూసాం కదా, ఆ మన్నా కాల్చబడింది, అది విసరబడింది, దంచబడింది. ఈ అపూపముల వలె ఉన్న ఈ మన్నా గోధుమ పిండితో చేయబడింది. గోధుమ పిండి, గోధుమలు విసరబడి, గోధుమలు పిసకబడి, గోధుమలు కాల్చబడి అవి అప్పముగా చేయబడతాయి. కానీ ఈ మన్నాకున్న ప్రత్యేకత, ఇది చాలా పలుచనిది, వేఫర్ చాలా పలుచనిది. ఇట్స్ వెరీ థిన్. ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన మహాదేవుడై ఉండి, ఆయన అదృశ్యుడైన దేవుడై ఉండి, ఆయన బలవంతుడై దేవుడై ఉండి, ఈయన మన్నాగా పలుచని థిన్ ఫామ్లో, థిన్ ఫామ్, పలుచని ఆకారంలో ఆయన ఈ లోకానికి మన్నాగా దిగి వచ్చాడు. ఆ మన్నా ఏ విధంగా అయితే అపూపముల వలె కనబడిందో, అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆ గోధుమలు దంచబడి, విసరబడి, కాల్చబడి, మరి ఆ అపూపములుగా చేయబడినట్లుగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శ్రమలు అనుభవించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ అపూపముల యొక్క తయారు చేసే ప్రక్రియలో మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమలు మనకు జ్ఞాపకం వస్తున్నాయి. అపూపములు ఎలా వచ్చాయి? పరలోకం నుంచి వచ్చిన అపూపములు లేక మన్నా. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు అపూపముల వలె మారడానికి ఆయన ఎంతగా శ్రమ అనుభవించాడు. ఆ గోధుమలు అవి విసరబడినాయి, అవి కాల్చబడ్డాయి. ఆ గోధుమ పిండి, నున్నని పిండి, సన్నని పిండి, దానితో పలుచని అప్పములు, పలుచనిది అపూపములు పలుచనివి. ఆ వేఫర్స్ అవి థిన్. ఆయన పలుచన చేయబడ్డాడు, తాను తగ్గించుకున్నాడు. తన యొక్క బలమును ఆయన బలహీనుడుగా లేక బలము ఉడిగిన వాడుగా, ఆయన బలము ఎండిపోయిన చీన్ల పెంకువలే ఆయన. కీర్తన 22లో మనం చూస్తున్నాం ఎంతగా ఆయన పలుచబడ్డాడు. ఆ శ్రమలు, ఆ యొక్క శిలువ మరణము, ఆ యొక్క గాయాలు, ఆ యొక్క దెబ్బలు, ఆ యొక్క వేదన, ఆ యొక్క అవమానము, నిందలు, తృణీకారం, ఇవన్నీ ఆయనను పలుచన చేశాయి. పలుచగా ఆయన మారిపోయాడు. ఆ బలవంతుడైన యేసు ప్రభు మన కొరకు జీవాహారం కావడం కోసంగా ఆయన పలుచగా మారిపోయాడు. ఆ గోధుమలు ఏ విధంగా నానా విధములైన ప్రక్రియల గుండా, కఠినమైన ప్రక్రియల గుండా వెళ్ళినట్లుగా, త్రూ మెనీ డిఫికల్ట్ ప్రాసెస్, ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ గొల్గొతా కొండలో, అంతకు ముందుగా ఆ గెత్సేమనే తోటలో ఆయన ఎంతో వేదన పడి ప్రార్థన చేశాడు. ఆ అన్యాయపు తీర్పులో ఆయన అర్ధరాత్రి వేళ తెల్లవారు వరకు ఆయన నిలవబడ్డాడు.
ప్రతి తీర్పులో ఆయన అవమానించబడ్డాడు. ప్రతి తీర్పులో, అన్యాయపు తీర్పులో ఆయన గాయపరచబడ్డాడు. కొరడా దెబ్బలు తిన్నాడు. ముఖం మీద ఉమ్మివేయబడ్డాడు. హేళన చేయబడ్డాడు. ఆయన పలుచన అయిపోయాడు. పలుచన చేయబడ్డాడు. ఆ పలుచన చేయబడుట ద్వారానే ఆయన మనకు జీవాహారంగా మారాడు. ఆ మన్నా, ఆ వేఫర్, అది పలుచనిది, అది జీవాహారానికి తగింది, మనుష్యుడు తినడానికి తగినగా, యోగ్యముగా అది మార్చబడింది. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా మనకు జీవాహారము అవుట కోసంగా ఆయన గోధుమలో పోలికలో ఆయన విసరబడి, పిసకబడి, కాల్చబడి, అగ్ని వంటి మహాశ్రమ గురించి ఆ పలుచని మరి అపూపముల వలె ఆయన మారిపోయినట్లుగా ఆ రూపాన్ని కోల్పోయాడు. అపూపం యొక్క రూపం వేరే, గోధుమ గింజ యొక్క రూపం వేరే. గోధుమ గింజ తన రూపాన్ని పూర్తిగా కోల్పోయి అపూపముల వలె మారడానికి, మనుషులకు చనిపోకుండా జీవాహారముగా మారడానికి అది ఎన్ని కష్టాలు పడిందో, ఎన్ని శ్రమల గుండా వెళ్ళిందో, అలాగున మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా గోధుమ గింజ పోలికలో ఉన్నవాడై అగ్ని వంటి మహాశ్రమను వహించి మనుషులకు జీవాహారం అవడం కోసంగా ఆయన అపూపముల వలె పలుచనిగా చేయబడ్డాడు. తన రూపాన్ని కోల్పోయాడు. గోధుమ గింజ రూపం వేరే, అపూపము యొక్క రూపము వేరే. The shape of the wheat grain is entirely different from the shape of the wafer. In between, ఆ మధ్యలో అది ఎన్ని శ్రమల గుండా వెళ్ళింది. మన ప్రభువైన యేసుక్రీస్తు ఎన్ని శ్రమల గుండా వెళ్ళాడు. అది వర్ణనాతీతమైంది. మన అతిక్రమక్రియలను బట్టి గాయపరచబడ్డాడు. మన దోషాలను బట్టి నలుగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది. సాక్షాత్తు తండ్రి అయిన దేవుడే ఆయన నలుగొట్టాడు, బాధపరిచాడు. ఆంత్రముల గుండా బాణములను ఆయన చొచ్చుకొని పోజేశాడు. బూడిదలో పొల్లించాడు. ఆయన పండు ఓడగొట్టినట్టుగా నానా విధములైన శ్రమల గుండా తన సొంత కుమారుని మన తండ్రి అయిన దేవుడు ఆయన తీసుకుని వెళ్ళాడు. కాబట్టే గోధుమ గింజగా ఉన్నది అపూపముగా మారింది. అపూపముగా మారడం ద్వారా అది మనుషులకు జీవాహారముగా, ఆనాడు ఇశ్రాయేలు జనాంగానికి వారు చావకుండా జీవించినట్లుగా అది అపూపముగా అది వారికి ఇవ్వబడింది. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు మానవ జాతికి జీవాహారముగా, నిత్య జీవాహార్థమైన ఆహారముగా మారడం కోసంగా, ఆ మన్నాగా మారడం కోసంగా, అపూపముల రూపంలో ఉన్న మన్నాగా మారడం కోసంగా ఆయన అనేకమైన శ్రమల గుండా వెళ్ళాడు. మన ధ్యానాంశము రొట్టె విరుసు కూడికలో గోధుమ గింజ పోలికలో ఉన్న ప్రభువు మరి నానా విధములైన శ్రమల గుండా వెళ్ళి, అవమానాల గుండా వెళ్ళి, నిందల గుండా వెళ్ళి మనకు జీవాహారముగా మారడం కోసంగా, అపూపము వలె ఆయన మారి మనకు జీవాహారం అవడం కోసంగా ఇటువంటి ఘోరమైన శ్రమలు అనుభవించాడు కదా అని తలపోసుకొని మనము మన ఆరాధన తండ్రి దేవునికి అర్పించబద్ధులమై ఉన్నాం. అది అపూపముల వలె ఉండెను అని చెప్తున్నాడు. దానిని తేనెతో కలిపిన అపూపము అన్నాడు. తేనెతో కలిపిన అపూపము. ఆ అపూపానికి రుచి వచ్చింది. ఇప్పుడు రుచి, తేనెతో కలిపిన రుచి. ఆ తేనె ఆయన యొక్క వ్యక్తిత్వానికి మరి సాదృశ్యంగా ఉంది. తేనె మాధుర్యము, ఆయన మాధుర్యము, ఆయన మధురమైన జీవితం. 3.5 సంవత్సరాల బహిరంగ పరిచర్యలో మన ప్రభువైన యేసుక్రీస్తు జీవించిన జీవితము అనేకులు ఆయనను నిందించినా, బాధపరిచినా, హేళన చేసినా, తృణీకరించినా, చివరికి శిలువకు అప్పగించినను ఆయన జీవితము, ఆయన బోధలు, ఆయన మాటలు, ఆయన యొక్క పరామర్శ అది తేనె వంటిది. తేనె వంటిది. తేనె వంటి మాధుర్యము గల జీవితాన్ని, తేనె వంటి మాధుర్యము గల పలుకులను ఆయన ఈ లోకములో ఆయన చూపించాడు. ఆయన జీవితము మాధుర్యము, ఆయన జీవిత మాధుర్యము అది ఆయన యొక్క శిలువ మరణానికి, శ్రమలకు అది తీపిని లేక మాధుర్యాన్ని కలిగించింది. ఈ అపూపములలో
అది తేనెతో కలిపి వారు తినుచుండగా తేనెతో కలిపిన రుచి అది వారికి రుచిగా అనిపించింది. అనగా ఆయన మాధుర్యమైన జీవిత మాధుర్యము మన జీవితాలకు నిత్య జీవాన్ని కలిగించేదిగా ఉంది. పరమగీతములకు మాట చూద్దాం. పరమగీతము 2:3 అక్కడ షూలమెతి మాట్లాడుతున్న మాటలు. పరమగీతము 2:3 నీవు పూసికొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము అని అక్కడ 1:2 పరిమళ తైలంతో అని అంటుంది. 2వ అధ్యాయము 3వ వచనంలో 2:3 అతని ఫలము నా జిహ్వకు మధురము అంటుంది. అతని ఫలము నా జిహ్వకు మధురము. వారు ఆ యొక్క మన్నాను భుజిస్తుండగా అది వారికి నిత్య జీవార్థమైన లేక జీవమిచ్చే ఆహారము, వారు చావకుండా బ్రతికించిన ఆహారం. అది వారి నోటికి మధురంగా ఉంది, మధురమైంది. షూలమెతి విందుశాలలో కూర్చుని ఆయన అందించే ఫలము ఆమె తింటుండగా అది జిహ్వకు మధురము అంటుంది. అతని ఫలము అనగా అతని జీవిత సారము, మన ప్రభువైన యేసుక్రీస్తు జీవిత సారము మనకు మధురంగా ఉంది. ఆయన జీవిత సార మాధుర్యముతో మనం రొట్టె విచ్చు కూడికలు మన ప్రభువుని హెచ్చిస్తున్నాం. అవును, ఆయన జీవితం ఎంత మధురమైంది. ఆయన శిలువ మరణ పునరుద్ధానాలను ఆ అపూపములలో మనం చూస్తున్నాం. దానిని తేనెతో కలిపి మనం తింటున్నాం. ఆయన జీవిత సారము, జీవిత మాధుర్యము, ఆయన పరిశుద్ధత, ఆయన త్యాగము, ఆయన బోధలు, ఆయన జీవిత సారం యొక్క మాధుర్యాన్ని దానిని తలపోస్తూ దానితో పాటుగా ఆయన శిలువ శ్రమలను అనగా అపూపముల యొక్క అనుభవాన్ని మనము ధ్యానించి ఆఘ్రాణించి లేక దాన్ని ధ్యానించి ఆస్వాదించి మన ప్రభుని హెచ్చించి ఘనపరచి మన ఆరాధన తండ్రి దేవునికి అర్పిస్తూ ఉన్నాం. తేనె దాని యొక్క స్వభావాన్ని గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. బైబిల్లో మొదటి సమూయేలు గ్రంథంలో 14వ అధ్యాయం 27-29 వచనంలో మరి సౌలు కుమారుడు యోనాతాను మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు సౌలు చేసిన ఆజ్ఞ లేక జారీ చేసిన ఆజ్ఞను వినలేదు కనుక ఆ ఎడారిలో యుద్ధం చేసి అలసిపోయి తేనె ఉండగా తేనె తన యొక్క కర్ర మొనకు దాన్ని తగిలించి దాని నాలుకకు తగిలించుకున్నాడు. అప్పుడు అతను అన్న మాట కన్నులకు ప్రకాశము. చూడండి, మొదటి సమూయేలు గ్రంథంలో 14వ అధ్యాయము 27వ వచనం చూసినట్లయితే యోనాతాను యొక్క మాటలు అక్కడ చూస్తున్నాం. యోనాతాను తన తండ్రి 14:27 ద బుక్ ఆఫ్ 1 Samuel chapter 14 verse 27. అయితే యోనాతాను తన తండ్రి జనుల చేత చేయించిన ప్రమాణం వినలేదు గనుక తన చేతి కర్ర చాపి దాని కొనను తేనె పట్టులో ముంచి తన చేయి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించెను. ఈ తేనె కన్నులను ప్రకాశింపచేసేది. అవును, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవిత సారము, మాధుర్యము పాపి యొక్క జీవితాన్ని అది ప్రకాశింపచేసేది. ఈ ఉదయకాలం మన ప్రభు యొక్క జీవిత సారం యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించి అనుభవించిన వారముగా, ఆయనలో ఉన్న పాప క్షమాపణ అనుభవించిన వారముగా ఉదయకాలం మన కన్నులు ప్రకాశింపచేయబడ్డాయి. మన అంధకారం పోయింది, మన కన్నులు వెలిగించబడ్డాయి, మన మనోనేత్రములు వెలిగించబడిన అనుభవంలో మనము ఆయన జ్ఞాపకం చేసుకుని మన ఆరాధన తండ్రికి అర్పిస్తున్నాం. అవును, ప్రభువైన యేసుక్రీస్తు ఆ తేనె ఏ విధంగా యోనాతాను యొక్క కన్నులను ప్రకాశింపచేసిందో ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితం సారం యొక్క మాధుర్యము, ఆయన శిలువ మరణ పునరుద్ధానాలు, వాటిని మనము రుచి చూచుట ద్వారా మన కన్నులు ప్రకాశించాయి, మన జీవితాలు ప్రకాశించాయి. చీకట్లో కూర్చున్న మన జీవితాలు వెలిగించబడ్డాయి.
మరణాంధకారంలో మరణ ఛాయలో కూర్చున్న మన జీవితాలు అవి వెలిగించబడ్డాయి. అవును, వారు తిన్న మన్నా అది తేనెతో కలిపిన అపూపముల వలె ఉండెను. ఎంత మధురమైనది! ఆ మాధుర్యము ఆయన జీవిత సారాన్ని మనకు గుర్తు చేస్తుంది. కీర్తన గ్రంథములో లేక పరమగీతములోనే ఒక మాట చూద్దాం. పరమగీతములో మాటి మాటికి మధురము మధురము అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. 5వ అధ్యాయం కీర్తన గ్రంథము 5, పరమగీతములు 5. పరమగీతములు 5లో 2వ వచనం. పరమగీతములు 5:1లోనే మధ్య భాగంలో ఉన్నాయి. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నా ఉద్యానవనముకు నేను ఏతించితిని. నా జటామాంసి నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను. తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను అన్నాను. తేనెయు తేనె పట్టును భుజించుచూ ఉన్నాను. రొట్టె విరుచు కూడికలో ప్రభు వచ్చినప్పుడు మనము చేయవలసిన పని, ఆయనకు మనకు అర్పించవలసింది తేనెను తేనె పట్టును ఆయనకు మనం అందించబద్ధమై ఉన్నాం. అనగా తేనె మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవిత సారానికి గుర్తుగా ఉంది. మధురమైన జీవితం, కల్మషం లేని జీవితం. ఆయన జీవితము మనుష్యులకు లేక వినువారికి ఆయన బోధ విన్నవారికి లేక ఆయన విశ్వాసం ఉంచిన వారికి అది ఎంతో మధురమైంది. వారి కందులను వెలిగించిన జీవితం అది. తేనె వంటి ఆయన యొక్క జీవిత సారము మన కన్నులను వెలిగించింది. ఇప్పుడు ఆయన సంగమునికి వచ్చాడు, తోటలోనికి వచ్చాడు, ఉద్యానవనానికి వచ్చాడు. వచ్చిన ఆయనకు దేనితో సంతృప్తి పడుతున్నాడు? తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను అన్నాడు. మనము ఆయనకు అందించవలసింది తేనె పట్టు అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన ఘనతను, ఆయన మహిమను, ఆయన ప్రభావాన్ని, ఆయన శక్తిని, ఆయన బలమును మనము ఆయనకు అర్పించాలి. ఆయనకు అర్పిస్తున్నాం. ఆయనలో ఉన్నవే మనం ఆయనకు అర్పిస్తూ ఉన్నాం. అది ఆయన భుజిస్తున్నాడు. అది భుజించడానికి ఆయన ఉద్యానవనమునకు, సంఘమునకు ప్రతి ఆదివారము సంఘముగా కూడినప్పుడు ఆయన వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితము ఎంత మధురమైంది. 5వ అధ్యాయంలోనే 16వ వచనం చూద్దాం. పరమగీతము 5:16. అతని నోరు మధురము అని అంటుంది ఈమె. అతని నోరు మధురము. మన ప్రభువైన యేసుక్రీస్తు నోరు మధురము, తేనె వంటిది. ఆయన మాటలు, ఆయన బోధలు, ఆయన పరామర్శ, ఆయన పలకరింపు, ఆయన సంబోధన అది మధురము. పాపికి మధురమైంది, నిరాశలో ఉన్నవారికి మధురమైంది, కష్టాల్లో ఉన్నవారికి మధురమైంది, ముఖ్యంగా పాపం దాస్యం కింద ఉన్నవారికి అది మధురమైంది. మనకు అతని నోరు మధురము. ఆయన నోటి యొక్క మాధుర్యాన్ని మనము రుచి చూచిన వారంగా మన ఆరాధన మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రికి అర్పించబద్ధులమై ఉన్నాం. ఆనాడు వారు మన్నాను భుజించారు. మన్నాను దేవుడు వారికి ఇచ్చాడు. అది తేనెతో కలిపిన, దాని రుచి తేనెతో కలిపిన అపూపముల వలె ఉండెను అని చూస్తున్నాం. గోధుమ పిండితో చేయబడిన అపూపములకు దానికి జత చేయబడింది లేక దానితో కలపబడింది. ఇవి రెండు కలిసిపోయాయి. కలిపి చేయబడినట్టుగా మిక్స్డ్ విత్ హనీ, వేఫర్స్ మిక్స్డ్ విత్ హనీ అనగా కలిపారు. అది ఇమిడిపోయాయి. మనము రొట్టె విరుచు కూడికలో కూర్చుండగా మన ప్రభు యొక్క శిలువ మన పునరుద్ధానాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదే ప్రకారంగా ఆయన సారం యొక్క మాధుర్యాన్ని మనం గ్రోలుచూ ఆస్వాదిస్తూ మన ఆరాధన తండ్రి అయిన దేవునికి మనం అర్పిస్తున్నాం. ఆదికాండములో 43వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 43. ఆదికాండము 43వ అధ్యాయంలో
యాకోబు తన కుమారులకు యోసేపును దర్శించడానికి వెళ్ళే సమయంలో ఒక సూచన ఇస్తున్నాడు. 11వ వచనం, వారి తండ్రి అయిన ఇశ్రాయేలు వారితో, అనగా యాకోబు కుమారులతో, అట్లయినా మీరిలాగు చేయుడి, ఈ దేశమందు ప్రసిద్ధములైనవి అనగా కొంచెము మస్తకి, కొంచెము తేనె, అవన్నీ ఆ మనుష్యుడికి కానుకగా తీసుకుని పోవుడి. తేనె తీసుకుని పోవుడి కానుకగా ఆ మనుష్యునికి. ఆ మనుష్యుడు యోసేపు, ఐగుప్తులో హెచ్చించబడి ఫరో అంతటి స్థానములో ఉంచబడినవాడు. ఆ ప్రజలందరూ యోసేపును ఆరాధిస్తున్నారు, సాగిలపడి నమస్కారం చేస్తున్నారు. అతడు వారికి జీవాహారంగా మారిపోయాడు. అతనికి మీరు, ఆ మనుష్యునికి మీరు కొంచెము తేనె తీసుకొని పోవుడి, కానుకగా సమర్పించుడి. అవును, కరువు చేత చిక్కి శల్యమైపోయిన వారి జీవితాలకు, దుర్వార్త వినవలసిన వారి జీవితాలకు, మరణాన్ని రుచి చూడవలసిన వారి జీవితాలకు యోసేపు జీవితం యొక్క రుచిని చూపించినవాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు పాపాంధకారంలో పడి నరకానికి వెళ్ళి మరణ దాస్యం కింద ఉన్న మనకు, మరణమునకు లోనగుచున్న మనకు ఆయన జీవితము మనకు తేనె వంటిది. ఆయన జీవితము లేక ఆయన శిలువ మరణ పునరుద్ధానాలు మన జీవితాలకి మాధుర్యాన్ని కలిగించాయి. కొంచెము తేనె తీసుకుని వెళ్ళమని ఆ మనుషునికి ఆయన యాకోబు లేక ఇశ్రాయేలు తన కుమారులకు ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు. ఉదయకాలం మనం రొట్టె విడిచి కూడికలో మనం చేరి వస్తుండగా మన ప్రభువుకు మనము తేనెను అందించవలసిన వారమై ఉన్నాం. తేనె ఆయనకు మధురమైన తేనె, ఆ మధురమైన ఆయన జీవితాన్ని మనము ఆయనకు అర్పించబద్ధులమై ఉన్నాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు చెప్పిన ఒక సూచన మనం జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ 13:15. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. ఆ జిహ్వా యొక్క ఫలము అనగా మాధురమైనది, తేనె వంటి ఆయన జీవితము, మధురమైన ఆయన జీవితము ఆయనకు మనము అర్పించాలి, తండ్రికి అర్పించాలి. తండ్రికి మనం అర్పించే అర్పణ ప్రభువైన యేసుక్రీస్తే. యేసు ప్రభుకు వేరుగా మనం ఏమి అర్పణలు ఈరోజు చేయలేం. పాత నిబంధనలో వారు నానా రకాల అర్పణలు తీసుకుని వచ్చారు, నానా విధమైన నైవేద్యము తీసుకుని వచ్చారు. కానీ నేడు కృపాయుగంలో క్రీస్తుని విశ్వాసం ఉంచిన మనము దేవునికి అర్పించవలసిన ఆ యొక్క జిహ్వా ఫలము, నాలుక అనగా మనకి నాలుకల ద్వారా, జిహ్వా ద్వారా మనం అందించవలసింది మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆయన యొక్క మధురమైన జీవితం. తేనెతో కలిపిన అపూపముల వంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. గోధుమలు పిండిగా చేయబడి అపూపములుగా చేయబడినట్టుగా ఆయన అనుభవాల గుండా వెళ్ళాడు, శ్రమల గుండా వెళ్ళాడు. ఆ అపూపములకు తేనె కలిపినట్లుగా ఆయన జీవిత సారమిక మాధుర్యము కలపబడి అది ఇప్పుడు సంపూర్ణముగా ఉంది. ఇట్స్ కంప్లీట్ అండ్ పర్ఫెక్ట్ మన్నా. అది మానవ జాతికి నిత్య జీవార్థమైన ఆహారంగా ఉంది. ఉదయకాలం ఆరాధకులుగా మనం చేరవచ్చు. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన యొక్క జీవితం లేక తేనెతో కలిపిన అపూపము వలె మనము ఆయనను జ్ఞాపకం చేసుకుని ఆయన జీవిత సారం యొక్క మాధుర్యాన్ని, ఆయన శిలువ మరణ పునరుద్ధానాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ, తద్వారా మనకు కలిగే రక్షణను జ్ఞాపకం చేసుకుంటూ, ఆ మధురమైన పరమ మన్నా మన ప్రభువైన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటూ మన జిహ్వా ఫలము తండ్రి అయిన దేవునికి ఆయన ద్వారా అర్పించుదుముగాక.